తులవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశినాథుడు ఎవరైతే శుక్రుడు ఉన్నాడో అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో ఉన్నందుకు ఇది కొంచెం ఉన్న అంటే రాశినాథుడు సప్తమంలో ఉంటూ 19వ తేదీ నుంచి అష్టమంలోకి వస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అష్టమంలోకి సొంత స్థానంలోకి వస్తున్నాడు. దానివల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని జాగ్రత్తలు ఉండాలి. ఇక 5వ స్థానంలో రాహు, 6వ స్థానంలో 2 క్రూర గ్రహాలు శనికుజులు షష్టమంలో ఉండడం మంచిదే. కాకపోతే బుధుడు అక్కడ ఉన్నాడు, అది చూసుకోవాలి. అలాగే ఇక్కడ సప్తమ రవి అండ్ లాభస్థానంలో కేతువు, 6 నుంచి 12వ స్థానం వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది మీకు తులవారికి. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ పక్షంలో ఎక్కువగా మీరు 19వ తేదీ తర్వాత నుంచి మార్పులు ఎక్కువగా చూపిస్తున్నాయి. ప్రదేశం మార్పులు ముందు కూడా ఉంటుంది, సప్తమాధిపతి వెళ్ళి చరరాశుల్లో ఉన్నాడు కాబట్టి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ధన విషయంలోని, కుటుంబ వ్యవహారాల విషయంలోని, ఎవరికైనా ధనాన్ని అప్పు ఇచ్చే విషయంలోని, అప్పుల వల్ల గొడవలు వచ్చేటువంటి విషయంలోని చాలా ఎక్కువగా చూపిస్తుంది. ధనాధిపతి వెళ్ళి పాపగ్రహంతో శనితో కలిసి ఉన్నాడు కాబట్టి మీ యొక్క ధనాధిపతి కుజుడవుతాడుగా, అందుకని. అలాగే వివాహ సంబంధాలు మీకు ప్రధానంగా బంధువర్గంలో కాకుండా విదేశీ సంబంధాలు ఏదో ఇష్టపడి చేసుకోవడం, ఇష్టపడి డిఫరెంట్ వీళ్ళు ఉంటారుగా మన దాంట్లోనే, అలా డిఫరెంట్ వాటిల్లో చేసుకునేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. ఇక మీరు ఈ యొక్క వారంలో, ఈ యొక్క పక్షంలో వాహనం మీద వెళ్ళేటప్పుడు ఆరోగ్యం విషయంలోని, అందులో ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరు ఆరోగ్య విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. అంతేగాని మరొకటేం భావించకండి. అందులో 16, 17 తేదీలు ఉద్యోగము, అప్పులు ఇచ్చేటువంటి విషయాల్లో 16, 17 తేదీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో 28, 29 తేదీలు ఉద్యోగ నిర్ణయాల విషయంలో జాగ్రత్త పడాలి. అంటే ఉద్యోగం లేదు, తొందరపడి మనకి ఇక్కడ ప్రమోషన్స్ రావట్లేదు, మానేద్దాం అని సడన్గా మానేస్తారు. అదేదో జీతం 2000 ఎక్కువ అడిగా ఇవ్వట్లేదు, ఓపిక పట్టాలి, అది ప్రధానంగా చూసుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ ఆరోగ్యానికి సంబంధించిన శాఖల్లో ఎవరైతే ఉంటారో హెల్త్కి సంబంధించిన వారికి కాస్త వాళ్ళు చేసే వ్యాపారాలలో లాభాలు బాగా పెరుగుతాయి. ఇక మీరు నిత్యము చేయవలసింది దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. గోవులకు కాస్త బెల్లము, క్యారెట్స్ తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. ప్రస్తుతం ఎప్పుడైతే మనకి మీనరాశిలో శనికుజుల యొక్క ప్రభావం ఉందో, ఇది అందరికీ కూడా చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ మీదే ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 12వ స్థానం అయితే మన ఖర్చులు, వివాహ జీవితము, మనం దీని మీద మదుపు పెడుతున్నామా, అదేవిధంగా మనకి ఈ హాస్పిటలైజేషన్స్ మీరు చూడండి. ఇప్పుడుండే కండిషన్ ఏదైతే ఉందో కొంచెం ఈ బ్రెయిన్ మీద, వీటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. ఉద్యోగాల మీద మనకి మొన్న చూశారుగా, ఒరాకిల్లో 30,000 ఉద్యోగాలు పోయి. కారణం ఏంటంటే శని 2 పాపగ్రహాలతో కలిసి ఉండడం వల్ల. అలా ఏంటంటే దీని ప్రభావం ఉంటూ ఉంటుంది. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీ యొక్క స్కిల్స్ ఏమిటి, మీ పర్సనల్ చార్ట్లో కేవలం జాబ్ ఒకటే కాకుండా మీరు ఓన్గా ఏమి చేసుకోగలరు, సొంతంగా మీరు ఏం చేసుకోగలరు. ఎందుకంటే ఇందులో ఒక 100% దీంట్లో 30% ప్రజలకి ఓన్లీ కేవలం జాబ్ యోగాలే ఉంటాయి. అంటే ఇంక వాళ్ళు జాబ్ తప్పితే ఇంకోటి చేయలేదు, నాకు వద్దు, నేను ధైర్యం చేయలేదు, నాకు ఏదో చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా చేసుకుంటా అంటారు. కానీ ఇంకొక 30% వాళ్ళకి కంప్లీట్గా ఉద్యోగం కాకుండా వ్యాపారం చేసే యోగాలు ఉంటాయి. ఇంకా వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా వ్యాపారమే చేస్తానంటారు. వ్యాపారంలో ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుంటారు, ఏదైనా సరే వ్యాపారంలో ఉంటారు. ఇన్ని నష్టాలు వస్తున్నా అమ్మేసుకొనైనా కూడా. ఇంకొక 30-35% పీపుల్, పర్టికులర్గా 30 నుంచి 40% ఆఫ్ పీపుల్కి ఒకవైపు ఉద్యోగము, ఒకవైపు వ్యాపారము ఉంటుంది. అందులో కొంతమంది ధైర్యం చేసి వ్యాపారం చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో మనసులో ఉంది కానండి నాకు చేయాలని లేదని చెప్తూ ఉంటారు, చేయలేకపోతున్నాను, ధైర్యం చేయలేకపోతున్నాను అంటారు.
కానీ ఇప్పుడు మనకున్నటువంటి గ్రహస్థితులు ఏం చెప్తున్నాయంటే 4 ఏళ్ల క్రితం కూడా నేను మీకు నా వీడియోలు చూడండి తెలుస్తుంది. శని కుంభంలో ఉన్నప్పుడే చెప్పాను 4 ఏళ్ల క్రితం. ఇది రాబోయే రోజులు మనం సొంతంగా మనమే ఏదైనా ఒక వృత్తిని క్రియేట్ చేసుకోవాలి, మనలో ఉన్న స్కిల్స్ ఏంటో గుర్తించాలి, మన ధనయోగాలు ఏంటో గుర్తించాలని చెప్పాను. అయితే ఇప్పుడు మరలా ఒకసారి అసలు మీ జన్మజాతకంలో ఏ కాంబినేషన్స్ ఉంటాయి, ఏ వ్యాపారం వైపు వెళ్ళొచ్చు అనేది తెలుసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను నేను మీకు. అది ఎలా అంటే ముందుగా మీకు బుధగ్రహం బాగుండాలి. వ్యాపారంలోకి వెళ్ళాలంటే బుధగ్రహం పాడైతే అంచనాలు, లెక్కలు వేయడము, ఒక వ్యాపారంలో దాన్ని ఎలా చేయాలనేటువంటిది ఎప్పటికప్పుడు దాన్ని ఆ యొక్క స్కిల్స్ పెంచుకోవడము, అదేవిధంగా కొంత వీరికి అభివృద్ధికరంగా ఎలా చేయాలనే ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి బుధుడు బాగోకపోతే. అలా వెళ్ళిపోతూ ఉంటారు. బుధుడు బాగుంటే ఒక రోజు నష్టం వచ్చినా ఇంకో రోజు బాగా చూసుకుంటారు. ముందుగా బుధుడు బాగుండాలి. రెండవది, మీ జన్మజాతకంలో సర్వీసెస్ ఇచ్చే వ్యాపారమా, ప్రోడక్ట్ రిలేటెడ్ వ్యాపారమా తెలుసుకోవాలి. మీడియేటింగ్ చేసేదా. ఒక్కొక్కసారి ప్రోడక్టే కానీ మీడియేటింగ్ ద్వారా ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఉంది, భూమే, కానీ మీరు ఏం చేస్తారు, మధ్యవర్తిత్వంగా ఉండి ఎవరికైనా కావాలంటే భూమి అమ్మిచ్చి పెడతారు. మరికొంతమందికి సర్వీసెస్ ఓన్లీ ఎలాగా అంటే ఇప్పుడు లా సర్వీసు, కారు అమ్మడం ప్రోడక్ట్ అనుకుంటే కారు రిపేర్ సర్వీసు, కార్ కావచ్చు, ఫోన్ కావచ్చు, బైక్ కావచ్చు, ఇప్పుడు నాలాంటి ఆస్ట్రాలజీ కావచ్చు, వాస్తు కావచ్చు, టీచింగ్ కావచ్చు, కన్సల్టెన్సీ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ సర్వీసెస్. అంటే మీ జన్మజాతకంలో సర్వీసెస్సా లేకపోతే ప్రోడక్టా, ఇది ఎట్లా చూస్తాం. 12వ స్థాన సంబంధం వస్తే సర్వీసెస్, 4th హౌస్ రిలేటెడ్ సంబంధాలు వస్తే ప్రోడక్ట్. ఇవేమీ కాకుండా ఉన్నాయంటే ప్రోడక్ట్ కారకుడు ఎక్కడ ఉన్నాడనేది చూసుకోవాలి. రైట్. అయితే ఇక్కడ మనకి చాలా విభాగాలు ఉంటాయి వ్యాపారంలో. మీకు ఎందులో ధనం వస్తుందనేది చూసుకోవాలి. దాన్ని ఎలా చూసుకోవాలో చెప్తాను, మీకు మీరే చూసేసుకోవచ్చు. 2వ అధిపతి అంటే ధనాధిపతి ఎవరు అనేది చూడండి. మీ ప్రతి లగ్నానికి 2వ అధిపతి అనేది ఒకరు ఉంటారు. పంచమాధిపతి ఎవరో చూసుకోండి. అంటే మీ ఆలోచనాకారకుడు, లక్ష్మీ స్థానంగా చెప్తూ ఉంటారు. ఇక 3వది భాగ్యాధిపతి, ఆయన ఎవరు, ఎలా ఉన్నాడు. 4వది లాభాధిపతి, వ్యాపారంలో కావాల్సిందంటే లాభాలు లేదా అదృష్టం కొద్దీ కలిసి రావడం, భాగ్యం. పంచమం లక్ష్మీ స్థానం, 2 ధనస్థానం. ఈ 4గిట్లో ధనాన్ని ప్రధానంగా మొదటి స్టెప్ తీసుకోండి. ఫస్ట్ సెకండ్ లార్డ్ ఎవరు, సెకండ్ పోర్ట్ఫోలియో ఎవరికి వచ్చింది, ఆయన వెళ్ళి ఏ గ్రహంతో కలిశాడు, ఆయన కుదరలేదు తర్వాత భాగ్యాధిపతి, తర్వాత లాభాధిపతి, లేదా లాస్ట్లో పంచమాధిపతి చూసుకోవచ్చు. అంటే ఈ 4గిట్లో ఏది బలంగా ఉందో దానికి సంబంధించి చేయడం వల్ల మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ అధిపతి ఎవరితో కలిశారో చూసుకోవాలి. రవితో కలిసి ఉన్నాడు లేదా రవి రాశిలో ఉన్నాడు. మీరు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వ్యాపారం ఏదైనా చేయొచ్చు. అంటే ఏముంటాయి ఆరోగ్యాన్ని ఇచ్చేది, హాస్పిటల్స్ పెట్టుకుంటారా, మెడికల్ షాప్ పెట్టుకుంటారా, జిమ్ములు పెట్టుకుంటారా, న్యూట్రిషన్ అవుతారా, ఆర్ఎంపీ డాక్టర్ అవుతారా, ఆయుర్వేదంలోకి వెళ్తారా, హోమియోపతిలోకి వెళ్తారా, లేకపోతే యోగా థెరపీస్ లాంటివి నేర్పిస్తారా. అంటే మీరు చేసేటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించింది ఉంటుంది. ఫుడ్ పెట్టుకున్న ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్, హెల్తీ ఫుడ్. రైట్. ఇక 2వ దానిలోకి వెళ్దాం. చంద్రుడు అంటే కంప్లీట్గా ఫుడ్డేనండి. ఫుడ్డు, ట్రాన్స్పోర్టేషను, లిక్విడ్ రిలేటెడ్ అంటే వాటర్ కావచ్చు, జ్యూసెస్ కావచ్చు, లేకపోతే వస్త్రాలు కూడా చంద్రుడిలోకి వస్తాయి. కాకపోతే లగ్జరీ వస్త్రాలు అంటే చంద్రుడు శుక్రుడు వస్తాడు. అలా మారుతూ ఉంటుంది. ఇక మానసిక రోగులు ఉంటారు కొంతమందికి, చిన్నపిల్లల డాక్టర్లు, అదేవిధంగా మెడిటేషన్స్ నేర్పించడము, మానసిక శాస్త్రవేత్తలు అవ్వడము, ప్రయాణాల ద్వారా, టూరిజమ్స్ ద్వారా. అయితే ఇందులో మళ్ళీ ఎలాంటి టూరిజమ్స్ అంటే మళ్ళీ గురువు రాసుల్లో ఉంటే ఆధ్యాత్మిక సంబంధించిన టూరిజమ్స్ ఉంటాయి అట్లా. ఇక 3వది కుజుడు ఉన్నాడు. మీ ధనాన్ని ఇచ్చే కారకుడితో కుజుడు కనెక్టివిటీ ఉంది. అప్పుడు ఎలాగా సెక్యూరిటీ సర్వీసెస్, మిషనరీస్, అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, ఎలక్ట్రికల్ రిలేటెడ్, బ్యాటరీస్ రిలేటెడ్, ఇట్లాంటివి మీరు చేసుకోవచ్చు. ఇక బుధుడు కంప్లీట్గా మీడియేటింగ్, మధ్యవర్తిత్వంగా, అడ్వర్టైజ్మెంట్స్, ఇట్లాంటివన్నీ కూడా మార్కెటింగ్ రిలేటెడ్, యాడ్ ఏజెన్సీస్, ఇవన్నీ. ఇక గురువు అంటే గురుత్వము. మీరు ఎవరికైతే ఏదైతే నేర్పిస్తున్నారో, మీరు ఎవరికైతే ఏదైతే చెప్తున్నారో, ఈ గురుత్వ సంబంధించినటువంటివి మీకు ధనయోగాన్ని ఇచ్చేదంతా కూడా గురువు. అందులో కన్సల్టెన్సీస్ ఉంటాయి, లా ఉంటుంది, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు,
నేర్పించడం ఏదైనా గురువు. ఇక శుక్రుడు అంటే ఏమిటి, అందానికి సంబంధించింది. అంటే ప్రధానంగా మీకు ఇక్కడ బ్యూటీ రిలేటెడ్, క్రియేటివ్ రిలేటెడ్ ఇవన్నీ కూడా శుక్రగ్రహము. ఇక శని జాబ్ కన్సల్టెన్సీస్, ఆయిల్ ఐరన్ బిజినెస్లు, లేబర్ని సప్లై చేయడము, జాబ్ కన్సల్టెన్సీస్ ఇవన్నీ. ఇక రాహువు కేతువు, రాహు ఆన్లైన్ రిలేటెడ్, అదేవిధంగా డయాగ్నోటిక్ సెంటర్సు, కేతు ఆధ్యాత్మికము, ఈ పైప్ లైన్లు ఇవన్నీ కూడా అంటే పైప్స్లు అమ్మేవి, దారాలు అమ్మేవి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ. సో ఈ రంగాలు మీకు ధనయోగాన్ని ఇస్తాయి. అయితే ఇక్కడ మీరు ప్రధానంగా చూసుకోవాల్సింది, ఇప్పుడు నేను ప్రారంభించవచ్చా లేదా 2-3 నెలలు ఆగాల, 6 నెలలు ఆగాల. మరి ఆగాలి అనే ఇది ఉన్నప్పుడు మీ 6 నెలల్లో సంవత్సరము మీరు దాని మీద గ్రౌండ్ వర్క్ చేసుకోండి, ఆయా రంగాలకు వెళ్ళి అక్కడ జాబులు చేయండి, మీకు ఒక అనుభవం వస్తుంది. తద్వారా మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే రాబోయే ప్రపంచం అంతా కూడా ఈ జాబుల మీద పెద్దగా ఆశలు పెట్టుకోకండి దయచేసి. సొంతంగా మనం ఏం చేసుకోగలము ఇదే రాబోతుంది. ఇంకో సంవత్సరం దాటితే ఇంకా ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఇది చేసుకొని మీరు బాగుపడతారనే ఉద్దేశంతో చెప్తున్నాను. శ్రీమాత్రే నమః.